నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కేసీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజకీయాలకు సంబంధించి. తెలంగాణ రాజకీయాల గురించి కేసీఆర్ మాట్లాడితే పెద్దగా ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు, కానీ ఆయన ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా కూటమికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కూటమి లేకపోతే చంద్రబాబు గెలిచేవాడే కాదు, అలాంటి చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ ఇతర రాష్ట్రాల మీద కన్నేసి అక్కడేదో చేయాలని చెప్పేసి ఉత్సాహం చూపిస్తున్నాడు. అలాంటి వాళ్ళని తెలంగాణలోకి రానివ్వకూడదంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. అయితే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు టీడీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసీఆర్కి భిన్నంగా ఒకవేళ ఇక్కడ తెలంగాణలో టీడీపీ పార్టీ పోటీ చేస్తే కేసీఆరే ఉండడంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక మరోవైపు న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇన్ని రోజులు నమ్మకంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన అంశము, దాంట్లో ఇటీవల ఒక జడ్జికి సంబంధించి జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఆయన ఇంట్లో జరిగినటువంటి సోదాల్లో జరిగినటువంటి డబ్బు కావచ్చు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన, అంటే దాని వెనకాల రాజకీయ నేతల ప్రమేయం ఉందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ రాజకీయాల గురించి అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ముందు కేసీఆర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, మనం ఆల్రెడీ మాట్లాడాము. ఇప్పుడు దానికి టీడీపీ నేతలందరూ కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే కూటమి ఉంటేనే చంద్రబాబు గెలిచాడు, లేదంటే చంద్రబాబుకి అంత సీన్ లేదని కేసీఆర్ గారు మాట్లాడటము, టీడీపీ వాళ్ళందరూ మేము ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తే అసలు నీ పార్టీ ఏముండదు, నువ్వే ఉండవు అని చెప్పేసి మాట్లాడటం, ఏం చెప్తారు ఇవన్నీ? అసలు తెలుగుదేశం వైభవం, తెలుగుదేశం పుట్టుక, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ యొక్క ప్రజల మన్ననలు అండ్ తెలంగాణ నాయకుల యొక్క సంఘటిత కృషి, తెలుగుదేశం సక్సెస్. ఓకే. ఈ ఆంధ్ర సగానికి పైగా బోగని తెపేలా బేచే, అందరూ గోతులు తవ్వి బేచే. ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీలో ఎంతోమంది అతిరథ మహారాజులు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోవడానికి కర్త కర్మక్రియ యనమల రామకృష్ణుడు గారు లాంటి వ్యక్తి. ఆ పార్టీకి తెలిసే విషయం. అక్కడ రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ నాన్నగారు ఉన్నంతకాలం, ఎర్రనాయుడు గారు ఉన్నంతకాలం ఉత్తరాంధ్రలో ఒక ఒడ్డు హ్యాపీవాడు ఆయన. ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి ఎదిగి తర్వాత ఇవాళ గెలవడం అన్న తప్ప ఎంటైర్ నియోజకవర్గాల్ని పరిధిని శాసించే అంత స్థాయిలు వాళ్ళకి ఎప్పుడు లేవు. ఓకే. అదే ఎర్రనాయుడు గారితోనే చెల్లిపోయింది. తర్వాత మీరు ఏదైనా తీసుకోండి, నేను అంటుంది ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర తీసుకుంటే మిగిలిన రాయలసీమలో అక్కడ విపరీతమైన వైబ్రేషన్స్ చూపించిన ఉదంతాలు ఎప్పుడు లేవు తెలుగుదేశానికి. వాళ్ళకి ఎప్పుడు 45 స్థానాల గురించి నేను ఎప్పుడు మాట్లాడుతూ చూడండి, అందులో మేజర్ రాయలసీమలో ఉంటాయి. పేరుకి మాత్రం చంద్రబాబు గారు రాయలసీమ నుంచి, చిత్తూరు నుంచి అన్న బ్యాచే తప్ప వాస్తవానికి అంత ఎబిలిటీస్ పొటెన్షియల్స్ ఉండేవి కాదు. ఎంటర్ తెలంగాణలో రాహుల్ చంద్రశేఖర్ గారు కానీ, లేకపోతే నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, మొన్న పరమపదించిన మందా జగన్నాథం గారు, ఎవరో కాదు సార్, కేసీఆర్ గారే తెలుగుదేశానికి ఆయుపట్టు. వాళ్ళు ఈ జన్మభూమి కమిటీలు ఇవన్నీ మాడుతున్నారు కదా, దాని రూపకర్త, దాని కర్త కర్మ క్రియ బ్యాక్ అండ్ తెలుగుదేశం కార్యకర్తలకి చైతన్యం చేయడం, కార్యకర్తలకి ట్రైనింగ్ కానీ, తెలుగుదేశం పట్ల నిబద్ధత, ఇవన్నిట్లోనూ 200% సక్సెస్ ఇచ్చిన తెలుగుదేశానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు. ఓకే. ఇవాళ మీరు ఫస్ట్ స్టెంట్ చూడండి, సమైక్య రాష్ట్రంలో గెలిచినప్పుడు కూడా మీరు లాస్ట్ ఎలక్షన్ మీరు ఏది వాళ్ళు అక్కడ అధికారం వచ్చినప్పుడు దగ్గర 18 స్థానాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గెలిచారు. మీకు జ్ఞాపకం ఉంది కదా, 2014 ఎలక్షన్ ఒకసారి రీకలెక్షన్. అదేమి ఆంధ్ర తెలంగాణ కింద విభజించి చేయలే. సమైక్య రాష్ట్రం ఎలక్షన్స్ అయిన తర్వాత 117 నియోజకవర్గాలు ఇటుపక్క, అటుపక్క 175 నియోజకవర్గాలు విభజించి వీళ్ళు వాళ్ళని డిసైడ్ చేశారు. మీరు రెండో ఎలక్షన్ కనుక చూస్తే అక్కడ ఎక్కడ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో 2 గెలిచారు. అప్పుడు అంత తప్ప ఇంకెవ్వరు లేరు. ఈవెన్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు, గతంలో టీఆర్ఎస్లో ఉన్నారు. వీళ్ళందరూ ఖమ్మంలో ఓ చౌదరి సామాజిక వర్గం ప్రకారం, అలాగే నిజామాబాదు ఇదన్నీ దగ్గర మండవ వెంకటేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళందరితోనూ తెలంగాణలో కలకల్లాడుతున్న తెలుగుదేశాన్ని చేజేట్లు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు బాబు దగ్గర. సో నేను అంటుంది ఏంటంటే, వీళ్ళందరినీ ఇక్కడ చేజేతులారు అలా పరమానంద శిష్యుల కథలలాగా ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఎచ్చకం మాటలు చెప్పిన వాళ్ళందరినీ చప్పట్లు కొట్టుకుని భరించిన పాపానికి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి కూడా పార్టీని వదిలి వెళ్ళిన ఉదంతాలు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోకూడదు చరిత్ర. నిన్న కాక మొన్న రీసెంట్గా ఆఖరికి పెద్ద ఆయన రాహుల్ చంద్రశేఖర్ గారు కూడా వివాద రహితుడు, ఆయనే వెళ్ళిపోయాడు. ఇది గమనించి మనం ఇక్కడ ఏదో చూసుకుని మేకపోతు గాంభీర్యాలు, ఇక్కడ తెలంగాణలో అసలు ఉద్యమ నేపథ్యంలోనే ఇది తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి సంబంధించిన పార్టీ కింద ఐడెంటిఫై అయిపోయింది. అక్కడే వాళ్ళ ఉనికిని ఎప్పుడైతే 2 కళ్ళ సిద్ధాంతం అని ఎలక్షన్స్ ముందు అంటి ముట్టనట్టుగా రాసిన ఉత్తర సారాంశం, ఇవన్నీ ఏంటంటే నాన్ కమిటల్గా అప్పటిదాకా కమిట్మెంట్ ఉన్నట్టుగా నటించిన దగ్గర తెలుగుదేశంలో తెలంగాణ శ్రేణులను కూడా పరిరక్షించుకోకుండా పైపెచ్చు ఈ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ నిర్వీర్యం అయిపోయిన తెలుగుదేశం. ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు
దేవేంద్ర గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా పరిగణలోకి తీసుకుంటున్న ఉదంతాలు చెప్పండి. లేదు లేదు, అసలు వాళ్ళు రాజకీయాల నుంచి సైలెంట్ అయిపోయింది. సైలెంట్ ఏంటి సార్, వాళ్ళ ఉనికికి ప్రమాదం కలిగి ఉంది. ఇప్పుడు రెండింటికి చెడ్డ రావడం అన్నట్టు వాళ్ళు ఇంకో పార్టీకి వెళ్ళలేక కేసీఆర్ గారిని నాళ్ళు విమర్శిస్తూ విభజిస్తూ ప్రస్తుతానికి రావుల చంద్రశేఖర రెడ్డి గారు సైమను పాటించిన వ్యక్తి కాబట్టి లాస్ట్ ఇంట్లో వెళ్ళగలిగారు. రమణనాథ్ గౌడ్ గారిని కళ్ళ ముందు వాళ్ళు ఎవరో జుజుబిగాళ్ళు అందరికీ తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులు చేస్తూ కూడా ఓ స్థాయి కలిగిన నాయకులకు ఎవరికైనా అధ్యక్షులు చేసిన ఉదంతాలు చెప్పండి. ఇప్పటికి కూడా తెలంగాణ అధ్యక్షుడు రేస్లో ఎవరున్నారు చెప్పండి. అది ఇంకా పార్టీ పునర్వైభవం సంతరించుకోవాలన్నప్పుడు ఈవెన్ సమైక్య రాష్ట్రం విడిపోక మునుపు తెలుగుదేశం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ విత్ స్టాల్ వర్డ్స్ స్ట్రాంగెస్ట్ లీడర్స్ కొన్నప్పుడు. నాకు ఆంధ్రప్రదేశ్లో లీడర్లు అంటే సెకండ్ స్టేట్ లీడర్లు ఈ బొద్దా వెంకన్న ఇలాంటి వాళ్ళని పట్టుకుని కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే వాళ్ళే ఒరిజినల్ డైమెన్షన్స్తో ఉన్న లీడర్లు కాదు సార్. వాళ్ళందరూ ఆయన ఎవరు మాజీ ఎంపీ గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన నాని గారు బ్యాచ్ ఇది. వాళ్ళ ఆఫీసుల్లో అట్లా పనులు చేసుకుని కాలు కూర తీసుకుని వచ్చిన బ్యాచ్లు పట్టుకుని వాళ్ళు తీసుమార్కాలంటే నవ్వుతారు. ఒరిజినల్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న నాయకులందరూ కరుడుగట్టిన వాదుల కింద తెలుగుదేశాన్ని రామారావు గారిని తదనంతరం చంద్రబాబు నాయుడు గారిని పరిరక్షించుకుంటూ వచ్చారు. ఎవరికి వాళ్ళు తెలంగాణలో శాసించడానికి ఎందుకు ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్తో అనగానే ఇక్కడ తెలంగాణ ప్రజలకు వచ్చిన చైతన్యం చూడమనండి. అప్పుడే 2 స్థానాలు పరిమితం చేశారు వాళ్ళని. కూటమికి ఉన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అసలు ఓవరాల్ గా బికాస్ ఆఫ్ తెలుగుదేశం ఆ రోజు కాంగ్రెస్ కూడా నష్టపోయింది. మీరు ఆ ఎలక్షన్ కనుక ఆద్యంతం గమనించగలిగితే 15-20 రోజుల ముందు తెలుగుదేశం పొత్తు కుదరక మునుపు రాహుల్ గాంధీ గారి పర్యటన దాకా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆ రోజు కాంగ్రెస్ గెలుస్తుంది అన్నది కూడా ఉంది. రాత్రి ఈక్వేషన్లు మారిపోయి ఇవాళ టీడీపీకి ఇక్కడ తెలంగాణలో వైభవం అన్నది కళ. నీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఆ రోజు 1,00,000 మంది కొవ్వొత్తులు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటించిన ఉదంతంలో ఇవాళ మీరు కనీసం గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కౌన్సిలర్లు కూడా గెలిపించట్లే. కోకటపల్లి కంచుకోట ఆయన్ని కూడా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసేదాకా వెంకటేష్ గారిని నిద్రపోలే. మీరు గమనించుకున్నారా? సరే, మీకు ఇంకోటి చెప్తున్నా, జనసేన ఆల్టర్నేటివ్ గా తెలుగుదేశంకి అక్కడ ఉంది అని చెప్పి ఇక్కడ పొత్తు అని చెప్పి తీసుకొస్తే కూడా ఆఖరికి జనసేన కూడా నమ్మలే. కూకట్పల్లి ఎలక్షన్ అది జనసేనకు 30,000 ఓట్లు కూడా రాలేదు కూకట్పల్లి అని అంటుంది. అది అంటే ప్రజలు తెలంగాణలో సెటిలర్స్ అవనండి ఓవర్ యూ నేమ్ ఇట్ యాస్. తెలంగాణలో కూకట్పల్లి ఇలాంటివన్నీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో చాలా పాకెట్స్ అని సెటిలర్సే కదా, వాళ్ళు కూడా ధైర్యించారు. ఎందుకంటే తేడా జరిగితే పుచ్చెలు లేచిపోతాయి మనకని ఆ భయం. వీళ్ళు ఇక్కడి నుంచి ఎగేసుకుని అక్కడ తెలుగుదేశం గెలిపించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ ఎక్కడ స్థానికతకి ఏమాత్రం భంగం కలిగించరు. ఆ భయంకే గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ అందరూ చూడండి టీఆర్ఎస్ నే గెలిపించారు. ఇక్కడ మొన్న ఎలక్షన్ రీజన్ మీకు అదే చెప్తున్నా. ఇక్కడ వాళ్ళంటే అంత భయమో మీరు పకోడీ కబుర్లు ఆడ కూర్చుని లేనిపోయిన స్టేట్మెంట్లు అక్కడి నుంచి ఇవ్వకండి. ఇక్కడ ఉన్నది కనీసం ఆఫీస్కైనా మర్యాద ఉంది. ఇక్కడ ఆ మర్యాద కూడా కోల్పోతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ తెలుగుదేశం వైభవం గత చరిత్ర. తెలుగుదేశంలో అతిరథ మహారథులందరూ ఇవాళ బీఆర్ఎస్ సన్నిధానంలోనూ కాంగ్రెస్ లోనూ ఉన్నారు. ఒరిజినల్ గా వాళ్ళని పరిరక్షించే వాళ్ళు లేక వాళ్ళు పోయారు. వాళ్ళకి మీ అందరికన్నా ఎక్కువ ఆత్మాభిమానం తెలంగాణలో ఒక్కొక్కరికి. ఆత్మాభిమానంకి ఎక్కడ గండిపడిందో కేసీఆర్ ఉద్యమం అక్కడ స్టార్ట్ అయింది. మొన్న మీరు చెప్పారు కదా ప్రశాంత్ కిషోర్ లోకేష్ మీటింగ్ అవ్వగానే అది తెలంగాణలో ఏదో జరగబోతుంది, ఏదో బూమరాంగ్ జరుగుతుంది అని చెప్పేసి మీరు కూడా అన్నారు కదా చాలాసార్లు. ఏమో సార్, బీజేపీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశానికి తెరలేపుకుంటుంది. ఇప్పుడు బీజేపీని నిలదొక్కుకోవడానికి కూటమి మేము ఇక్కడ పకోడీ కబురు చెప్పారు అనుకోండి, బీజేపీ అభ్యర్థులకి ముక్కుతో మూలుతూ 8, 4, 6 గెలుచుకుని వస్తున్నారు కదా. ఒకప్పుడు మూసీ నదికి రివర్ రిఫ్లెక్షన్ లో 2-3 సీట్లు ఉండేవి. ఆ కిషన్ రెడ్డి గారు ఎంఐఎం ధర్మం అని. ఇప్పుడు ఏమైంది, ఓ తెలంగాణ నిజామాబాద్ ఇవన్నీ ఒరిజినల్ తెలుగుదేశం పాకెట్లు. అక్కడ గెలుపులు స్టార్ట్ అయ్యాయి కదా. అంటే ప్రత్యామ్నాయం అనే పేరుకి ఏం చేస్తారు ఇప్పుడు బీజేపీ, మేము జనసేన కూటమి అని చెప్పి మేజర్ పాకెట్స్ లో వాళ్ళు బీజేపీని నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఒక వెనకాతల నుంచి ఏదో పథకమే. వీళ్ళు ఒరిజినల్ ఎబిలిటీ ఏంటంటే బీజేపీని పరిరక్షించుకుంటూ కాపాడుకోండి. ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు, ఆంధ్ర ప్రజల మనోభావాలు ఏం అక్కర్లే వాళ్ళకి. ఇప్పుడు చూస్తున్నాం కదా అక్కడ ఉన్న పరిస్థితుల్లో, స్టీల్ ప్లాంట్ ఎత్తుకెళ్ళిపోయినా, వైజాగ్ జోన్ కేకేలేం లేకపోయినా, పోలవరంకి ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి డబ్బులు ఎత్తారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన ఉదంతాలు లేవు. సో దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదంటారు. ఎవరికి ఉపయోగం? 4 లోకేష్ గారు మనల్ని పొందడానికి జుజుబీ బ్యాచ్ గారు అరుచుకుని మాటలేవి, అంతకని ఇంకేట్లేవు. నేనున్నాను నాగార్జునలాగా పెద్దంట్లోనూ వేలెట్టుకుని నేనున్నాను సినిమా చూసారా మీరు? పొద్దున్న సాయంత్రం దాకా అన్నింటిలో నేనున్నాను కాలు చేయాలెట్టుకుని లాస్ట్కి సినిమా క్లైమాక్స్. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు తిట్టినా అదంతా కూడా రాజకీయంగా వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫైట్ చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆయన వాళ్ళిద్దరికీ స్థాయి ఉంది సార్. ఆ స్థాయి ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళు తేల్చుకోగలుగుతారు. ఓకే, సో వీళ్ళందరూ మళ్ళీ మధ్యలో గెలకడం వల్ల అది ఇబ్బంది అవుద్ది అంటారు. ఆల్రెడీ ఇక్కడ జాతీయ హోదానే కోల్పోయింది సార్. అట్లీస్ట్ సెకండ్ టర్మ్ లో నిలబడి 2 స్థానాలు గెలిచి గౌరవమైన దక్కించుకున్నారు.
మీకు తెలుసో తెలీదు. తదనంతర పరిణామాల్లో నిలబడ్డానికి కూడా ధైర్యం చేయలేదు. అప్పుడు లేదు, అప్పుడు మొన్న ఎలక్షన్ అసలు పోటీ చేయి, ఈవెన్ జనసేన అన్న పోటీ చేసింది కానీ వాళ్ళైతే పోటీ చేయలేదు. సరే, ఇంకొకటి ప్రసాద్ గారు, న్యాయ వ్యవస్థ మనం భారతదేశంలో చాలా సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునేటువంటి, ఇప్పుడు ఏ మీడియాను నమ్మినా, పోలీసులు నమ్మకపోయినా, ప్రభుత్వాలు నమ్మకపోయినా, ప్రతి ఒక్కరు కూడా సరే కోర్టుకు వెళ్తే మనకి న్యాయం జరుగుద్ది అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది, ఒక భావన ఉంటుంది. అలాంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి అంశాలు, ఇటీవల ఒక జడ్జింట్లో దొరికినటువంటి డబ్బులు కావచ్చు, ఏంటి సమాజం వాళ్ళ మీద నమ్మకంగా అనుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఇలాంటి జరగటం ఏంటి? ఇప్పుడు యశ్వంత్ వర్మ గారు అనే ఒక జడ్జి గారు, అత్యున్నత న్యాయస్థానం. నేను ఒక విషయం చెప్తానండి, భారతదేశంలో ఈ రాజకీయం అన్నది ప్రజాస్వామ్యంతో ముడిపెట్టి మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆల్రెడీ మనం ప్రజాస్వామ్యంలో ఒకసారి రాజారెడ్డి రాజ్యాంగం, ఒకసారి ఎర్రబుక్ రాజ్యాంగం అని ఈ దరిద్రం అంతా భరిస్తున్నాం. ఇక్కడ మనని పరిరక్షించే వ్యవస్థ అత్యున్నత విలువలతో ఉన్న న్యాయ వ్యవస్థ. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తప్పు చేశారు, రైట్ చేశారు, దీని గురించి మాట్లాడేంత స్థాయిని అది కాదు. కానీ భారతదేశంలో మనిషికి కష్టం వస్తే ఎవడైనా సరే, అది ప్రజాస్వామ్యంలో కూడా వాడికి వ్యక్తిగతంగా ద్రోహం జరిగితే పరిరక్షించే ఏకైక వ్యవస్థ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఎందుకంటే ఒక చిన్న మేజిస్ట్రేట్ కోర్టు నుంచి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత కూడా పరిరక్షించేది సుప్రీంకోర్టు అన్న దీంట్లో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే మన్ని పరిరక్షించేవాడు ఎవడన్న ప్రశ్నకి సమాధానం లేని నిస్సాయస్థితి ఉంటే, ఇప్పుడు కంచే చేను మేస్తే అని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు ఎవరి దగ్గరైనా 50 కోట్లు 100 కోట్లు దొరకడం చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇప్పుడు అంబానీ ఇంట్లో 100 కోట్లు దొరికాయన్నా పెద్ద విషయమే. ఎందుకంటే చట్టపరంగా లిక్విడ్ క్యాష్ ని హోల్డ్ చేయడం ఈ రోజున్న సిచ్యువేషన్స్ లో అబౌట్ 2 lakhs ఇస్ క్రైమ్ అండ్ దట్ నాట్ ఇంపాసిబుల్ టు షో. రెండోది, మీరు 2 విషయాలు చెప్తా సార్. జీవీ రెడ్డి విషయం చూసుకోండి. ఇప్పుడు అతన్ని పదవీచ్యుతుడిని చేశారు, రాజీనామా చేయించారు, పార్టీకి రాజీనామా చేయించారు. ఇవన్నీ చూస్తే ఆ సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఏం చేశారు, జీఈడీకి అటాచ్ చేశారు. ఇక్కడ కూడా ఈయన్ని మీరు గమనిస్తే ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి, యశ్వంత్ వర్మ గారిని. ఇప్పుడు ఆ కొలీజియన్ సిస్టంలో ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ కదా. లేదా నేను మా అబ్బాయి జీవితంలో ఆ స్టోర్ రూమ్ చూడలేదు, పని వాళ్ళు అంటే 150 కోట్ల పని వాళ్ళు తీసుకొచ్చి పెట్టగలుగుతారు ఇంట్లో. పోనీ 1 లక్ష 2 లక్షలు అంటే జేబులో పెట్టుకుని అని ఏమన్నా ఇరికించడానికి ప్రయత్నించారంటే. ఇవన్నీ ఒక ఎత్తి అయితే మనకి చీఫ్ సెక్రటరీ రిటైర్ ఉన్నట్టు చూడండి, వీళ్ళందరూ ప్రవచనాలు చెప్తూ ఉంటారు రిటైర్ అయిన తర్వాత. వాళ్ళ జీవితంలో ఒకదాని మీద డిసెంట్ నోట్ రాశారేమో అడగండి, చెప్పరు. లేదండి, ఆ పరిస్థితులు, రాజకీయ నాయకులు ఒత్తిళ్లు మీకు తెలియవండి అని మనం దబాయిస్తారు. కానీ బయటకు వచ్చి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ప్రపంచం తెరబెట్టాలి, ముఖ్యమంత్రి ప్రపంచం తెరబెట్టాలి, వీళ్ళు మాత్రం అచ్చని పచ్చపోస ప్రవచనాలు చెప్తుంటారు. అలా మనం సిబిఐ కూడా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డిని లక్షల కోట్లని అపవాదులు వేస్తుంటే అశ్వత్థామాత గలగా జేడీ లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చి ఎంత 1650 కోట్లేనండి, అంతే పెద్ద ఏం కాదండి, అందులో అంత క్రిమినల్ అఫెన్సెస్ ఏం కనబడలేదండి. అంటే పొలిటికల్ క్లస్టర్స్లో మనుషుల్ని ఎలా చేయాలన్న దాని మీద వీళ్ళందరి దగ్గర అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రపంచాన్ని, ప్రజాస్వామ్యాన్ని నడిపించేస్తున్నారు. ఇప్పుడు అతీతంగా రిటైర్ అయిన రమణ గారు, ఆయన స్థాయికి అసలు నిజంగా చెప్పాలంటే అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్గా రిటైర్ అయ్యారు. ఆయన ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలుతుందనో స్టేట్మెంట్ ఇచ్చారు డెలిబరేషన్. దాని బదులు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు, గతంలో ఒకసారి జడ్జి గారి ఇంట్లో డబ్బులు దొరికే బాత్రూంలో పట్టుకున్నారు, ఇవన్నీ జరిగినప్పుడు సస్పెన్షన్స్ ఉదంతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రెండోసారికి ఇది రిపీట్ అయినట్టే కదా. ఇప్పుడు ఒక సిట్టింగ్ జడ్జి గారితో దాన్ని నిజాలను బయటికి తేల్చమని, అంతేకాని మున్సిపల్ వ్యవస్థ ఇచ్చి తర్వాత కాలిపోయినవన్నీ ఆ ఫైరెస్ట్ అథారిటీస్ వాళ్ళు వచ్చి డబ్బులను మాకు తెలియదని దబాయించి ఆ రోజు నోట్లు కట్టలు కాలిన నోట్లతో వీడియో ఫుటేజ్లు ఉన్న దగ్గర ఎందుకు ఈ కాంట్రడిక్షన్స్? ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పినప్పుడు వాళ్ళు చట్టానికి అతీతంగా ఎవడమట్టుగాడు ఎలా కావాలంటే అలా ప్రవర్తిస్తున్నప్పుడు, ఇంత సబ్జుడీస్ ఉన్నప్పుడు ఒక ఐటీ డిపార్ట్మెంట్ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ ఇలాంటి వ్యవస్థ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? వాళ్ళు ఏమైనా మానవాతీత శక్తులా? ఓకే, ఆయన నిజంగా వర్మ గారు సత్యశీలుడు అవ్వచ్చు, ఎంక్వైరీ కాల్ చేసిన తర్వాత సిట్టింగ్ జడ్జితో, ఎందుకంటే రిటైరింగ్ జడ్జిలతో దమిడి ఉపయోగం లేదు, దే విల్ బి ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్. ఈ జగవేగరింగ్ సత్యం ఇది. సిట్టింగ్ జడ్జి గారితో ఒక ఎంక్వైరీ చేసి దాని అవుట్కమ్తో ఇస్తారా, ఆయన వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేసి? కొలీజియన్ సిస్టంలో న్యాయశాఖ మంత్రి ఉన్నాడు, ట్రాన్స్ఫర్ చేయడం ఉపయోగం ఉంటుంది నాకు అంటే యాక్సెప్టెన్స్ ఇండైరెక్ట్లీ, నాట్ యాక్సెప్టింగ్ డైరెక్ట్లీ, వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇప్పుడు అక్కడ ఆయన ట్రాన్స్ఫర్ చేస్తేనంటే అక్కడే కంటిన్యూ చేస్తేనట్టు ఏదైతే నా ఒకటే కదా. ఇప్పుడు దాని బదులు అంటే ఆయన తప్పు చేయలేదని సత్యశీలత మీరు డైరెక్ట్ సర్టిఫికేట్ చేస్తున్నారు. న్యాయశాఖ మంత్రి గారు ఎందుకు రియాక్షన్ లేదండి? మరి కొలీజియన్ సిస్టమ్ కూర్చోవాలి, చీఫ్ జస్టిస్ని కూడా రిక్రూట్ చేసి అంత స్థాయిలు స్థానాలు మాట్లాడేస్తూ ఉంటారు కదా ఒకసారి. ఈవెన్ మా హైకోర్టు మాకు విభజించవాలన్నా కూడా 100 మంది ఎంపీలు కూర్చొని తేలిస్తేనే కానీ మాకు హైకోర్టు దిక్కులేదు కదా.
ఈ ఎన్ని ప్రస్థానాల్లో ఈ విషయంకి వచ్చేసరికల్లా, ఎందుకంటే మానవాతీత శక్తుల్లాగా ఉన్నప్పుడు ఎస్ మాకు న్యాయ వ్యవస్థ మీద అత్యంత గౌరవం ఉంది, ఆ వ్యవస్థే మనల్ని పరిరక్షిస్తుంది ఈ రోజు దాకా. అలాంటి దగ్గర ఒక పొరపచ్చు వచ్చినప్పుడు ఆ ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత ఎవరిది? డైరెక్ట్ ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా. గౌరవ ప్రెసిడెంట్ గారు ఆధీనంలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయనే ప్రమాణం చేస్తారు. ఆ వై కాంట్ దే కాల్ ఫర్ ఇట్? సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ చీఫ్ జస్టిస్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు పిలిచి అడిగితే ఏదైనా తాత్సారం చేయగలరా? లేదు కదా. ఈవెన్ అట్లీస్ట్ నిజాలే ఒక స్టేజ్ వరకైనా ఎస్టాబ్లిష్ అవుతాయి కదా. వారం రోజుల తర్వాత డిబేటబుల్ టాపిక్ అవుతుంది. 20 రోజులు, ఇప్పుడు 14 16 తర్వాత 20 దాకా న్యూసే బయటికి రాదా? ఎందుకు ఈ సప్రెషన్? పొలిటికల్ అంబియన్సీ ఉంటుంది డెఫినెట్గా, ఖచ్చితంగా. ఇప్పుడు మాజీ జడ్జిలు ఇలాంటి వాళ్ళందరూ భరోసాలు ఇవ్వాలి కదా. అట్లీస్ట్ వాళ్ళు న్యాయ వ్యవస్థకు సంబంధించి మాట్లాడారు. న్యాయ వ్యవస్థ ఆయన స్టేట్మెంట్ ఇవ్వకుండా గమ్మున ఉన్నారు అనుకోండి, మేబీ ఆయన కాలేజీలో పార్ట్ అండ్ పార్సల్స్. ఆయన ప్రజలకి నమ్మకం సన్నగిల్లుతుందంటే నమ్మకం సన్నగిల్లే పనులు వాళ్ళు చేసినప్పుడు, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యారన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజాదరణ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది కదా. అది కదా కావాల్సింది. ఎందుకంటే ఆయన ఆ వ్యవస్థలో పనిచేశారు, ఆయనకి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఆ మాట ఇచ్చాడని భరోసా మాకుంటుంది. అవునట్టే కాదంటారా? మేబీ దిస్ మే బి ద సిస్టమ్, ఆయన సిస్టమ్ ఇంకోసారి రివోక్ చేస్తున్నాడేమో అన్న భరోసా ఆయనకు వస్తుంది. ఆయన కరెక్ట్ చేస్తున్నారన్న ఒక ఇంటెన్షన్ అయితే జనాల్లోకి వెళ్తుంది కదా. ఓ డెలిబరేషన్ అలాగే ఇంకేంటండి, న్యాయ వ్యవస్థ మన పరిరక్షించిపోతే ఇంకోటండి ఎవరికెళ్ళి మొరబెట్టుకోవాలండి, ఆ మానవుడు రాసిన రాజ్యాంగానికి అర్థమే ఉందండి అని బాధపడి మనలాంటి వాళ్ళకి గలం వినిపిస్తూ, అవునండి మా ప్రసాద్కి నమ్మకం పోయింది, మా అశోక్కి నమ్మకం పోయింది, మా రెడ్డి గారికి నమ్మకం పోయింది, మా పొల్లయ్య గారికి నమ్మకం పోయిందని మాతో పాటు గొంతు కలపడానిక అత్యున్నత ప్రమాణాలు కలిగిన పదవుల్లో పనిచేసి బయటకు వచ్చి అలాంటి వాళ్ళు. ఇప్పుడు కొంతమంది జడ్జిలు కొంతమంది వీళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఒక లెటర్లు రాయలేరు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఇలాంటివన్నీ చాలా మంది చాలా అపవాదులు ఉన్నాయి. అవన్నీ భరిస్తూనే వస్తున్నాం కదా నిలబట్టి వ్యవస్థలో. హైకోర్టులో ఎంతో మంది లాయర్లు తెలుగులో ఆర్గ్యుమెంట్లు చెప్తారు, చూడండి కావాలంటే వెళ్ళి. డెఫినెట్ చాలా మంది చెప్తారు. ఇంకా సీనియర్ లాయర్స్ అందరు కూడా ఇప్పుడు తెలుగులోనే చెప్తా ఉన్నారు. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా తెలుగులో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాట్ దట్. నేను అంటుంది ఏంటంటే సార్, మీకు ఒకటి ఒక అథెంటికేషన్, ఒక డెలిబరేషన్ ఇస్తున్నప్పుడు అవతలోడికి మీరు ట్రాన్స్లేటర్ చెప్పేది అర్థాలు పరమార్థాలు మారిపోయే దగ్గర ఒరిజినల్ అన్నది ఎప్పుడు వస్తుంది? పైపచ్చి ఈ జడ్జి గారు గతంలో ఇచ్చిన తీర్పులు ఎన్ని నేపథ్యాలను కూడా ప్రశ్నించవలసి వస్తుంది కదా. వాటన్నిటిని ఎంక్వైరీ చేయాలి కదా. అప్పుడే కదా ఒక సింగిల్ జడ్జి గారితోనో ఎవరితోనో మీరు ఎంక్వైరీ కమిటీ వేస్తే దాంట్లోంచి ఒక అవుట్కమ్ డేరవే, లేదంటే ఇదంతా ప్రక్షాళించుకుంటూ కూర్చుంటారు సంవత్సరాల తరబడి. ఆల్రెడీ సిబ్బంది లేక ఎన్నో కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇవాళ ఉన్న వ్యవస్థని మనం కొట్టొచ్చినట్టు చూస్తున్నాం. చాలా పెండింగ్. అలా దగ్గర ఎన్ని ప్రామాణికాలు పాటించి ఇలాంటివి చేయాలన్న దాని మీద ఓ ప్రాథమిక అవగాహన మీ బెంచ్లో మీ స్థాయిలో మీకు మేము చెప్పేటంతటి అనుమాన ప్రాతకి ప్రశ్నకి సమాధానం ఎప్పటికి దొరుకుతుందండి? కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా అట్లీస్ట్ షుడ్ సెంట్రల్ ఎవరైతే అన్ని కాంట్రడిక్షన్స్ అండి. ఇప్పుడు ఫైర్ అథారిటీస్ ఏదైతే ఇచ్చారో స్టేట్మెంట్, తర్వాత అది కాంట్రడిక్షన్. మున్సిపల్ అథారిటీస్ చెత్త చెదరం మాట్లాడడం, తర్వాత ఈయన 14తో ఎప్పుడో జరిగితే అది 20 తారీఖు దాకా 5 దాకా బయటికి రాకపోవడం, తర్వాత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలుతుందని మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? ఎంతవరకు సమంజసం? వీఆర్ ఆల్ ఇన్ పబ్లిక్ డొమైన్, వై కాంట్ దే ఎస్టాబ్లిష్? ఖచ్చితంగా నిజం తెలియాలి కదా. మాకు నమ్మకం పోయిందంటే మాకు ఇంకో ఆల్టర్నేటివ్ ఉందా? నాకు సుప్రీంకోర్టు తప్ప ఇంకేమైనా దిక్కుందా? చెప్పండి సార్. మమ్మల్ని పరిరక్షించడానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్ప ఇంకేమైనా ఉందా ఎవరికైనా? ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వం అట్లీస్ట్ ఇప్పుడైనా సరే దానికి సంబంధించి ఒక క్లారిటీ రావాలి. సరే, ఇంకొకటి ప్రసాద్ గారు, మెయిన్ ఇప్పుడు బెట్టింగ్ యాప్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది. చాలా మందిని అరెస్ట్ చేస్తూ వచ్చారు. సరే, వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా, అరెస్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళని కేసులు పెట్టేసి విచారణ చేసుకుని దానికి సంబంధించి ఫార్మాలిటీస్ చూస్తున్నారు. దీని వెనకాల చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. కొంతమంది మీద వాళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకా కొత్త పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు దీనికి నేను చెప్పేది అంతకన్నా, ఇప్పుడు ఈ ఎవరో చిన్న చేతక ఈ బుడంకాయ రోళ్ళు వేసుకున్న వాళ్ళందరినీ కోళ్ళ పొడిచి లోపల తీసుకెళ్ళి అరెస్ట్లో దాకా భయం పెడుతూ విచారణలు అంటున్నారు. వీళ్ళు ఎవరంటే మన రానా, విజయ్ దేవరకొండ, వీళ్ళ పేర్లు అని చెప్తున్నారు. ఒక ఆహా టీవీలో ఒక షోలో బాలకృష్ణ గారు డైరెక్ట్గా ప్రమోట్ చేస్తే, ఇప్పుడు బాలకృష్ణ గారు అనే కాన్సెప్ట్ కనుక మీరు డైరెక్ట్గా ఆలోచిస్తే 1974లో ఈ బెట్టింగ్ యాప్లు, ప్యాకెట్లు వీటిలన్నిటి మీద ఒక చట్టం ఉంది. దాని ఇంప్రూవ్డ్ వెర్షన్ 2017లో వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని యాప్లు నిషేధించి బ్యాన్ చేసింది. అంటే 2017లో బ్యాన్ చేసిందంటే 2025లో ఉన్నాం ఇప్పుడు, అంటే 8 ఏళ్ళు కదా. ఎవడో ఇగ్నోరెన్స్ అండ్ డెత్ నాకు తెలియక చేశానని చెప్తే ఎవడో ఒప్పుకోవడానికి లేదు కదా చట్టంలో. వాళ్ళందరూ ఈ తెపేలా చిన్న రోల్ ప్లే చేసుకునే వాళ్ళందరూ వాళ్ళు ఏం చెప్తున్నారు? 60,000 90,000 తీసుకున్నాం మేము, 60,000కి 6 నిమిషాల్లో చర్చించేస్తారా? ఇవన్నీ మాడుతున్న వాళ్ళకి సమాధానం ఏంటంటే, ఈ యాప్ ప్రమోషన్లో
మీరు చేసిన తప్పు రైటో తెలిసి చేసినా తెలియక చేసినా చట్టం ముందు అది తప్పే పాయింట్. ఎవరైనా అంతే. రెండోది 130 పైచీలక యాప్లు ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం నెక్కచ్చిగా నో అని చెప్పింది. ఇక్కడ బాలకృష్ణ గారి యాప్ వలన ఆడవాడ కూర్చొని రక్షావాడి కన్నా ఘోరంగా ఉన్నాడు. ఆడేమకి 80 లక్షలు అప్పించారట. మీలటోడికి నాలటోడికి ₹2 కూడా వాడు అప్పేవాడు. చెప్పండి సార్, ఒక 5-6 లక్షలు ఎవరికైనా దొరుకుతుంది, నాకైతే ఎవడు ఇవ్వట్లేదు, మీకు ఎవడు నాకు తెలిసి. అలాంటి దగ్గర ఆడికి ఏకంగా 80 లక్షలు ఇచ్చి ఏదైనా పెట్టారంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. నాకు మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు సార్. ఆ సినిమాలు అంటే రంగులు వేసుకుంటారో లేదో వేషాలు వేస్తారు, వాళ్ళని ప్రభావితం చేశారు. నాకు మా బాలకృష్ణ గారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఫస్ట్ థింగ్. రెండోది ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి బావమరిది. మూడోది ఒక కేబినెట్ హోదా కలిగిన మంత్రి గారికి మేనమామ అండ్ మామయ్య. నాలుగోది హిందూపురం నుంచి 3 సార్లు కన్సాక్టివ్గా ఎన్నికైన ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి. ప్రజాప్రతినిధే పత్తాలాడండి, గుర్రలాడండి, గుర్ర పందాలాడండి, బెట్టింగ్లు కాయండి, దీనిలో డబ్బులు సంపాదించండి, సాటి నటులకి ప్రభాస్కి గోపిచంద్కి ఇచ్చి ఆహా షోలో డైరెక్టర్కి ఇచ్చాడు ఆ యాప్ని. సో దీంట్లోంచి డబ్బులు ప్రమోషన్లు అంటే రికగ్నైజ్డా నాన్ రికగ్నైజ్, దట్ ఇస్ నాట్ మై బిజినెస్. ఇవాళ ఉదాహరణకి యాపిల్ ఫోన్ మీరు కొంటారండి, అది మీది పోయింది, మనం ఏమనుకుంటాం దాని కోడ్ ఎవరు డీకోడ్ చేయలేదు, నా దగ్గరకు వస్తుంది. జగదీష్ మార్కెట్కి వెళ్తే దాన్ని ఓపెన్ చేసి ఇస్తారా ఎవరా? అలాగే దిక్కుమాల యాప్లు చాలా ఉంటాయి కదా. అలా కదా, అలాగే దిక్కుమాల యాప్లకు కూడా 100 కోటి దరిద్రాలు కానీ అంత కోటి రూపాయలు కదా, అవునంటారు కదా. సో వీటి మీద ప్రభుత్వం ఫుడ్ ఆన్ చేసినప్పుడు ఇక పైపచ్చి టీవీ డిబేట్లో సెలరైపోతున్నారు అందరూ. నేనైతే మా మూర్తి గారు ఒక అమ్మాయిని అయితే గదమాయం చేస్తాను ఇష్టం వచ్చినట్టు. అది ఇంట్లో మన అక్కనో చెల్లినో భార్యనో లేకపోతే అమ్మతో గలబలు వేసుకుని గదమాయిస్తాం చూడండి, ఆ టైంలో గదమాయం చేస్తాను ఆ అమ్మాయిని. ఇదే గదమాయింపు ఆ బాలకృష్ణ గారిని కూర్చోబెట్టి చేసి దమ్ముంది ఎవరికైనా? దాని మీద ఇంతవరకు చాలా ఛానల్లో పార్టిసిపేట్ చేసి వచ్చానండి. ఊరికే ఎగేసుకుని బొణక యాక్టర్లు అందరి మీద సెలరైపోవడం కాదు. ఈ బాలకృష్ణ గారిని పిలిచి మాట్లాడే దమ్ముంది ఎవరికైనా? లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ లైన్కి చట్టపక్క మీరు అన్నారండి ఈ మిగిలిన వాళ్ళందరూ హీరోలు కాదు, మీరే హీరో అని ఏమైనా స్పెషల్ ప్రివిలేజ్ ఏమైనా ఇచ్చారా? వాళ్ళు ఇచ్చుకుంటారు. ఎవరు ఇచ్చుకుంటే? వాళ్ళు ఇచ్చుకుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? సరే, మిగతా వాళ్ళందరినీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, విచారణకు రమ్మని చెప్తున్నారు. బాలకృష్ణ గారికి సంబంధించి ఈవెన్ ప్రభాస్, గోపీచంద్ వీళ్ళకి సంబంధించి కూడా కేసులు పెట్టాలని చెప్పేసి వచ్చారు, కానీ బాలకృష్ణ గారికి సంబంధించి రాలేదు ఇంతవరకు. ఏమట ఏ పురుషులు వంద పుణ్య పురుషులు వేరే థియరీ ఎందుకు అడాప్ట్ అవుతుంది? కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టం అందరికీ సమానంగానే ఉంది కదా. దాని వరకు మేబీ చేంజెస్ ఉండొచ్చు. మరి ఇలా చెప్తారు కదా, ఇలా చెప్తూ ప్రవచనాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా. ఏదైనా ఆఫ్ కోర్స్ మీరు చెప్పింది అందరికీ చట్టం, న్యాయం, ధర్మం అన్నీ ఒకటైనప్పుడు కొన్ని విషయాల్లో కొంతమందికి మాత్రం వీటిలో ఎక్స్క్యూజ్ ఉండొచ్చు. అదే ఎందుకు ఉంటుంది? అదే కదా ప్రశ్న. అది వాళ్ళని అడగాలి మీరు. నేను ఖచ్చితంగా అడుగుతున్నా, నాకేం మామాటలేదు, నేను మామాట పడను కూడా. కానీ ఈ విషయం అదే నాకు అవన్నీ తెలియదు సార్. ఆయన సెలబ్రిటీ స్టేటస్ మీరు ఇచ్చుకున్నా నాకు ఇవ్వకపోయినా, నాకు ఒక హిందూపూర్ ప్రజాప్రతినిధి ఆయన. హిందూపూర్ ప్రజాప్రతినిధి బాధ్యత ప్రజల్ని జోదమాడమని, పత్తాలాడమని, బెట్టింగ్లు గాయమని చెప్పడం సముచితం కాదు. ఇదే తెలంగాణ ప్రభుత్వం చేసిన పని కూడా కదా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఆయన ప్రజల ఆస్తిపాస్తులు పరిరక్షించడం కోసం అబాస్ పాలవకుండా మాన ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకుని బెట్టింగ్ యాప్లను రద్దు చేస్తున్నాం. దీన్ని ప్రమోట్ చేయడం కూడా తప్పని ఆయన చెప్పినప్పుడు ఇది కూడా ఒక ప్రజాప్రతినిధికి తెలంగాణ గడ్డ మీద ఉంటున్నవాడికి ఎందుకు వర్తించదు? ఖచ్చితంగా చేయాలి, వర్తించాలి కదా. ఈవెన్ ఆయన ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంటున్నారు, ఇక్కడే షూటింగ్లు చేసుకుంటున్నారు, చాలా ట్యాక్సీలు ఇక్కడే ఎక్కువ కడుతున్నారు, ఆయన నివాస స్థలాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ అట్లీస్ట్ సరే వాళ్ళు మిగతా వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, తెలంగాణ గవర్నమెంట్ అన్న దే షుడ్ టేక్ యాక్షన్ కదా, సంబంధించింది ప్రభుత్వాన్ని తీసుకోవాలని చెప్పి. కానీ అది దాని పోలీసు పరిధి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో లేనప్పుడు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ప్రతిస్పందించాలి. మరి ఏమో దానికి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా చూడాలి. సరే, ఇంకొకటి ఏంటి, కొలికిపూడి గారు కూటమిలో అలజడ రేపుతున్నారా, లేకపోతే ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు ఇటీవల మళ్ళీ జనసేనకు సంబంధించిన ఒక విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. జనసేన వాళ్ళని ఏదో అంటాము, లేకపోతే వాళ్ళు రివర్స్లో ఈయన ఏదో అంటాము. ఏంటి కొలికిపూడి గారి అసలు మెయిన్ థియరీ అసలు పార్టీకి సంబంధించి? వైఎస్ఆర్సీపీ అక్కడ పార్టీ ఆఫీస్ లేదు సార్. రెండోది ఏంటంటే అక్కడ ఇన్ఛార్జ్ ఎవడైతున్నాడో అతను ప్రొయాక్టివ్గా లేడు. మొన్నటిదాకా 7 విదేశాలు తిరిగి వచ్చాను ఏదో చెప్తున్నాడు కాకమ్మ కబుర్లన్నీ. మూడోది ఏంటంటే ఇక్కడ జనసేనకి అండ్ ఇదంతా కార్యకర్తలకు తెలుగుదేశంకి ఫ్రిక్షన్ ఓవరాల్గా చాలా ఘోరంగా ఉంది. నిన్న అచ్చెన్నాయుడు గారికి కూడా ఘోరంగా గర్వ చేశారు. పవన్ కళ్యాణ్ లేకపోతే మీ కూటమి ఎక్కడ ఉంది, ఆయన లేకపోతే ఇదని జనసేనకులు అరుస్తుంటే ఆయన ఏదో సందేశిస్తూ అవును నిజమే అన్నట్టుగా మాట్లాడుతూ అంటిముట్టగా ఉన్నట్టుగా మాట్లాడినా ఎమ్మెల్యే గారు ఒక ఆయన వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి అక్కడ. అలాగే కొలికిపూడి గారిది ఫ్రమ్ ద డే 1 నుంచి ఒక డిఫరెంట్
బిహేవియర్తో ముందుకెళ్తుంది. పొక్కలైనరు, తర్వాత ఆడపిల్లల మీద దురుసు ప్రభావం, ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాయి. పార్టీ అధిష్టానం కూడా ఆయన పిలిచేంత సీరియస్గా వార్నింగ్లు ఇవ్వడం అన్ని కూడా తీసుకోవాల్సిన విషయాలే. అవునని. సో తదనంతర పరిణామాలు ఇవాళ జనసేన వాళ్ళు చాలా బ్రహ్మాండమైన రియాక్షన్ చూపించారు. ఏది ఆడనే సస్పెండ్ చేశారు. ఎవరైతే వీడియో చేసిన సత్యనారాయణ బాబు నన్ను బెదరగొడుతుండే అన్నోటికి అది పార్టీ సస్పెండ్ చేసింది 48 గంటల ఎక్స్ప్లెనేషన్ అని. ఇప్పుడు నేను మళ్ళీ మన డిబేట్ మధ్యలో కెమెరా ఆఫ్ అయింది, టక్కని మిమ్మల్ని పొడిచేతనని బెదిరించాను అనుకోండి, బయటికి వెళ్ళి నేను ప్రసాద్ గారు పొడిచేతనారని కంప్లైంట్ ఇస్తానంటే ఎలాగవుతుంది? మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడిగితే ఇవ్వగలరా? మీ కెమెరా బయటికి వెళ్ళండి ఇందాక ఆ టైం చూసి నేను ఏదో బెదిరించాను అనుకోండి, ఏడు చేస్తారు? కింద ఒక స్టూల్ ఉంది, కిబుక్కని దాన్ని అనుకోండి, దాన్ని అది వచ్చి మీ కాలు తగులుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అమ్మ అన్నారు అనుకోండి, అదే డిబేట్లో అమ్మ అంటామని నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మాట్లాడుతున్నాను అనుకోండి ఎగ్జాంపుల్. అరే మీరు స్టూల్ తిన్నారని చెప్తారా మీరు? అలాంటి పరిస్థితి పెట్టారు అక్కడ. మొత్తం ఉభయ గోదావరి జిల్లాలోనూ అట్లోనూ నాకు నేషనల్ డిబేట్లో కూడా నేను చెప్తున్నాను కదా, ఆయన క్లియర్గా చెప్పాడు 70-30% ఎక్స్పెక్ట్ చేస్తే మాకు ఎక్కడ కన్సిడరే చేయట్లేదని. సో ఈ ఫ్రిక్షన్ పైకి వీళ్ళు యాదవ్కి భారత్ సినిమా నడిపించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు. మరి క్షేత్రస్థాయిలో అది లేదా? ఆ బడబాగిని ఎవరు భరిస్తారు? ఇప్పుడు కనీసం వచ్చే 30% కూడా కనీసం కష్టపడిన వాళ్ళేనా, లేదంటే పైన మళ్ళీ లేయర్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ వస్తుందా? ఏదైనా అవునండి సార్. ఇప్పుడు జనసేన అన్న ట్యాగ్ ఉన్న వాళ్ళకి ఇస్తే లేదా ఆలోచిస్తారు. అది లేనప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో ఆస్పిరేషన్స్ లేకుండా పార్టీలో జాయిన్ అయ్యి చారిటబుల్ ట్రస్ట్లు కాదు కదా, మదర్ తెరిస్తే ఆశ్రమంలో జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళందరికీ స్నానాలు చేపిస్తాను, తలలు కత్తిరిస్తాను, కాళ్ళు పడతాను ముసలోళ్ళకి, ఇలాంటివన్నీ చెప్పరు కదా. పొలిటికల్ అంబిషన్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే, నేను ఇవాళ జాయిన్ అయినప్పుడు జెడ్పీటీసీ అవ్వాలి, ఎంపీటీసీ అవ్వాలి, తర్వాత సర్పంచ్ అవ్వాలి, లేదంటే జెడ్పీ చైర్మన్ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, అక్కడ ప్రధానమంత్రి దాకా ఏం చేస్తూ ఉంటారు. తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఒళ్ళొంగపోయినా సరే గవర్నర్ ఇప్పించాలి, లేకపోతే రాష్ట్రపతి ఇప్పించాలనుకుని తిరిగే బ్యాచ్లు ఉంటారు వాళ్ళు. వాళ్ళని పట్టుకుని నీకు ఏమి ఆస్పిరేషన్స్ లేవు, పైన మా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తాం కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఎంతమంది ఉన్నారు? వాళ్ళ మట్టుకు వాళ్ళు అలాగే ఉన్నారు ప్రజెంట్. నాకేమో చిన్నప్పుడు నేను ఎంఎంటీ పాస్ తీసుకుని నేను వైజాగ్ నుంచి విజయనగరం యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అప్ అండ్ డౌన్ చేసిన రోజులు తెలుసు. కానీ ఇక్కడ చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కొని ఎక్కడి నుంచి అక్కడికి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినేసి సాయంత్రం మళ్ళీ వెనక్కి వస్తున్న వాళ్ళని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వారానికి 4 రోజులు అన్నట్టు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి అయితే 5 రోజులు పని తినాలి, వీళ్ళకి 4 రోజులు పని తినాలట. సరే, ఇక ఈ పార్టీకి సంబంధించి వ్యవహారాలు అవన్నీ వేరు ఉంటాయి అనుకోండి. అయితే ఇప్పుడైతే మీరు చెప్పేదాని ప్రకారం చాలా అసంతృప్తిగా ఉన్నారు జనసేన నేత. ఖచ్చితంగా ఉన్నారండి. అది సాధారణంగా అధికారం చెలాయిస్తున్న పార్టీ ఇంకా ఎక్కువ అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఎంత అధికారం ఉండి కూడా నాకు ఇంకా ఏం పదవుల్లో 3వ లిస్టు ప్రాణాలు దిగించి చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఫస్ట్ టైం 2 సార్లు ఇచ్చారు. కానీ ఈ 3వ లిస్టు మళ్ళీ యథరాజా తదా ప్రజా అన్నట్టుంది. ఉగాదికైనా వస్తుందా రాదా అని ఒక బిక్కుమని ఉగాది టైంకి లిస్టు రిలీజ్ అయిన దాంట్లో మా పేరు లేవని వాళ్ళ ఫ్రిక్షన్. ఇంకా 2 నెలలు అయితే 1 year అయిపోద్ది. అయిపోయింది, వాళ్ళకి ఏమైపోయినా పర్లేదు, ఓకే, వాళ్ళ పని అయిపోతుంది. ఇంతకీ వర్మ గారికి ఏమన్నా న్యాయం చేస్తారా లేదా ఈ లిస్టులో అన్న? ఏమో నాకు తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. కాదు సార్, పాపం ఆయనేమో ఈ మధ్య ట్విట్టర్లో కావచ్చు, ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెద్ద పోస్టులు పెడుతున్నారు, నా ప్రజలే నా దేవుళ్ళు, నేను ప్రజల కోసం ఉంటానని చెప్పి. అయితే ఇదే లోపి పట్టండి సార్, మీరు ప్రజలకు మిమ్మల్ని కాపాడుకోవాలంటే ఇండిపెండెంట్గానే నిలబడడానికి, లేదా తెలుగుదేశం మళ్ళీ కరీం నుంచి కటాక్షించి మీ టికెట్ మీకు ఇస్తే అన్నదే ఉంటుంది. అంటే దానికోసం ఏమైనా బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా అని అనుకోవచ్చు కదా. ఏదైనా అనుకోనండి సార్, ప్రజెంట్ అయితే ఎవరికి ఏం చేయడానికి ఏమీ లేదు. 5 ఏళ్ళ పాటు ఎవ్వరు ఏం చేయలేరు, పంచేంద్రియాలు మోసుకు కూర్చోడమే. అప్పటిదాకా వర్మ గారు ఎలాగోలా కాలం వెళ్ళదీయటమే. ఎవరు చుట్టుపక్కల గుళ్ళు అవన్నీ ఉంటే పురాణాలు కాలక్షేపాలు చేసుకుని తిరగడమే. కానీ ఆయనకి చేసింది అన్యాయం. లేదంటే ఓనర్ చార్టర్డ్ ఫ్లైట్ ఏమైనా కొనుక్కుంటే హైదరాబాద్లో ఏమైనా గెస్ట్ హౌస్ తీసుకుని వారానికి 3 రోజులు 2 రోజులు నియోజకవర్గం. కాదు సార్, ఆయనకి చేసింది అన్యాయమా కాదా చెప్పండి? అన్యాయమా కాదా? న్యాయం ఎటు చెప్తే న్యాయమో అన్యాయమో చెప్పచ్చు. ముందు త్యాగశీలమమ్మ మహిళని జయప్రదలాగా నా చెల్లిని పెళ్లి చేసుకో నాకు పర్లేదు అన్నట్టు నిలబడితే ఏమవుతుంది? అలాగే అవుతుంది. కానీ పాపం ఆయన త్యాగం చేసి సాక్రిఫైస్ చేసి ఇచ్చినందుకు. అంతలేని కాదు, జయప్రదని ఈ రోజైనా మనం స్మరించుకుంటున్నాం లేదా? ఎందుకు జయప్రద కాదు సార్, వర్మ గారి గురించి. ఆయన కష్టం కూడా అంతే సార్, ఏడు చెప్తారు. సో అదైతే అయ్యేది కాదంటారు ఇప్పుడు అలా వర్మ గారు. తెగే పంచాయతీ కాదు అది. ఏదో రేపు 3వ లిస్టులో అన్నా ఖచ్చితంగా వస్తుందని ఒక ఆశ అయితే ఆయన పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఇటు తిప్పి తిప్పి ఉండి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ అవుతుంటే కరెంట్ కూడా లేదట ఆ పిల్లలకి. ఆ ఊర్లో 100 మంది 1000 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. కనీస బాధ్యత కూడా లేకుండా ఉంటే ప్రజాస్వామ్యాలు ఏం చెప్పాలి చెప్పండి? ఆయనకి మళ్ళీ దుర్యోధనుడు యాక్షన్ చేయడం చాలా ఇష్టం. వాటి మీద ఉన్న శ్రద్ధ, నియోజకవర్గంలో కరెంట్ లేదట, అట్లీస్ట్ పరీక్షలు అయిపోతే కానీ పిల్లలకు కరెంట్ ఇవ్వండి ఓ హుకుం జారీ చేయలేరు ఎమ్మెల్యేగా. ఖచ్చితంగా ఉంటుంది కదా, చేయాలి కదా. ఆ పిల్లల గురించి నేను ఇలా 2 చీరలు దండం పెట్టి వేడుకుంటున్నాను. రఘురామకృష్ణరాజు గారు
మీ హుండి పరిసర ప్రాంతంలో పిల్లలు చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు లేక 10th క్లాస్ రాస్తున్న పిల్లలు వాళ్ళ వీడియో చూసి ఇలా 2 చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నాను, మీరు రాజ కుటుంబంలో పుట్టిన వాళ్ళు, రాజులకు ఔదార్యం ఎక్కువ, ఔదార్యం చాటుకోండి. చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి ప్రజెంట్.